వాస్తవానికి మీ స్థాయికి సర్పంచ్ అవసరమా? నా స్థాయి గురించి నేను ఆలోచించలేదు. మా ఊరు డెవలప్మెంట్ కావాలి, ముందుకు పోవాలి, అంతేగాని ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. మనమే సర్పంచ్ అయితే ఎక్కడికైనా వెళ్ళేసి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళేసి ఎంపీ ఫండ్స్ను, లేకపోతే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ ఫండ్స్ను. మరి ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండి ఉంటుంది కదా మీరు. పార్టీకి అనుబంధం అంటే మాకు మొదటి నుంచి అలవాటు లేదు కదా. వాస్తవానికి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఎందుకు అంత అవసరమైన జీవన విధానం మారపోవడం గల కారణం ఉంది? మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో షావుకారులు లేదు. మీకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇవ్వాలంటే నాకు గుర్తింపు లేని పని నేను ఎందుకు చేస్తాను చెప్పు. నన్ను ప్రజలు గుర్తించినప్పుడే కదా నేను గుర్తించేది. రిటైర్డ్ ఎంప్లాయీ చల్లా కమలక్ రెడ్డి మాతో ఉన్నారు. మీ ముందుకు మరింత సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాం. మీరు రిటైర్ అంటే ఏం లేరు కదా? అట్లని ఏం లేదు. ఇక్కడ ప్రకృతిలో బ్రతుకుతున్నాం కాబట్టి మీకు రిటైర్డ్ ఎంప్లాయీ లాగా మీకు కనపడటం లేదు. ఇప్పుడు మీకు నాకు ఒకవేళ ఏదైనా పరుగు పందెం పెడితే నేను రాలేనేమో మీతోని. అట్లనే ఏం లేదు. ఏంది అసలు యాక్టివ్ ఉండడానికి సీక్రెట్ ఏమైనా ఉందా? ఏముంది, మన ప్రకృతే. అంతేనా? ప్రకృతిలో మనం అమేకం కావాలి. ఓకే. సో మరి ఏంటి మామూలు గ్రామం అయినటువంటి చల్లా కమలక్ రెడ్డి గారు సో సెంట్రల్ గవర్నమెంట్ కి ఎట్లా పోయారు, అసలు ఏంటి అంటే మీరు మీ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఏమేం చేశారు చెప్పండి. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసేవాళ్ళు. ఓకే. అప్పుడు మేము మా నల్గొండ జిల్లాలో, మాది వరంగల్ జిల్లా అయితే మా నల్గొండ జిల్లాలో మా అమ్మమ్మ ఊరు. ఓకే. మా తాతగారు మాలి పటేల్ ఉండే అనమాట. ఓ సాగించుకున్నారు, అక్కడే అయ్యింది. వాళ్ళకి మగపిల్లలు లేకుంటే నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి అక్కడ ఉంచుకున్నారు అనమాట. అక్కడ ఎంతమంది అన్నదమ్ములు? మా బ్రదర్ ఉండే, ప్లస్ నేను మా సిస్టర్, ముగ్గురం ఉండేవాళ్ళము. అయితే నన్ను ఫస్ట్ 1 year అప్పుడే తీసుకెళ్లేసి మా తాతగారు అక్కడ చదువుకున్నారు. అక్కడే ఉన్నాను. 6th class వరకు అక్కడే నల్గొండ జిల్లాలోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకు ఏమైనా వివాదం వచ్చిందా? స్టడీలో కొంచెం ఇబ్బంది పడుతున్నా అక్కడ, ఎందుకంటే గారాభం ఎక్కువైపోయి సరిగా స్టడీ నడవడం లేదన్న ఉద్దేశంతో. ఏ కమలక్ రెడ్డి గారు ఏది అప్పుడు చిన్నప్పుడు అంత చిలిపియా ఏమన్నా కొట్టాడపోయేవాడా? లేదు, వాళ్ళకి పిల్లలు లేక మనం గారాభంగా చదివారు కదా. దాంతో ఇక్కడికి వచ్చారు. 7th కరియుప్పులో మా నాన్నగారు పనిచేసే దగ్గర చేశాను. ఆ తర్వాత మా నాన్నగారు మా సొంత గ్రామం వంగబిల్లికి వచ్చారు. వచ్చినప్పుడు మా పక్కకు లద్నూరు ఉన్నది, అది జడ్పీహెచ్ఎస్. అక్కడే 7th 8th ఇక్కడ కరియుప్పులో 7th, ఇక్కడ 8th 9th 10th లద్నూరులో అయిపోయింది. గవర్నమెంట్ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ ఊరికే మళ్ళీ వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము. తుక్కాపురం అని ఆత్మకూరు మండలం. అక్కడ కొంతకాలం అక్కడే ఉండేసి వ్యవసాయం అవి చూసుకునేవాడిని. మాకు 70 acres అక్కడ ఉండేది. 70 acres, 70 ఎకరాలు. దాంట్లో వ్యవసాయం అవి పనులు అవి ఇవి చేయించుకునే వాళ్ళం. అక్కడే మాకు దగ్గరలోనే పోతే మాకు పెళ్లి చేయాలన్న ఉద్దేశం. మా తాతగారికి చిన్న వయసులో చేయాలి, మేము పెద్ద మనుషులు అయిపోయామనేది ఒకటి ఉండే. నాకు చిన్న వయసులోనే 19 సంవత్సరాలకే నాకు పెళ్లి చేసేసారు. అలాంటి ఏం లేదు కానీ వాళ్ళు వయసు అయిపోతుంది కదా, మా కళ్ళ ముందే పెళ్లి చేసేసేసి. మేడం ఒకరిలో చూసిరా, అంతకన్నా ముందు చూసిరా? అంతకుముందు ఏం చేయలేదు, ఒకేసారి. ఇప్పుడు మేడం చూసిరా? మా తాత అత్తగారు ఊరు కూడా అదే ఊరు, మా అత్తగారు కూడా అదే ఊరు అనమాట. మాకు బంధువులే వాళ్ళు. అంటే మరి అంతకన్నా పెళ్లికన్నా ముందు ఏమన్నా చూసుకునేదా? లేదు, అలాంటిది ఏం లేదు. ఏది లేదా? ఏది లేదు, ఏదో ఒకటి ఉంటది కదా. అలాంటిది అప్పుడే 19 సంవత్సరాలే కదా. అయ్యా 19 అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా చూస్తలేమా? అప్పట్లో అట్లా డిసిప్లిన్ గానే ఉండేది. ఏమైనా కట్నం చూస్తున్నారా మరి? ఏం లేదండి, మామూలుగా అప్పుడు కట్నాలనేది పెద్దగా ఏం లేదు. అప్పుడు తులం బంగారం అంటేనే 2000 రూపాయలు అంతే. పెద్దగా ఏం లేదు. వాళ్ళు కూడా ఆస్తి పర్లే, వాళ్ళు కూడా. వాళ్ళకు 4 పిల్లలు, 2 కొడుకులు. ఇప్పుడు మరి ఈ 70 ఎకరాల ముచ్చట ఏమైంది అసలు? అది ఇప్పుడు మీదేనా? మాదే కానీ ఆ 70 ఎకరాలు మా తాత ఏం చేశారంటే వ్యవసాయం చేసుకుంటూ మామూలుగా అప్పుడు చాలా తక్కువ రేట్లో ఉండే ల్యాండ్. దాంతో ఇక్కడ మాలిపటేలు చేసేస్తే అప్పుడు రకాలు అవి ఇవి వసూలు చేస్తుంటే ఆ గవర్నమెంట్ ఏం చేసేది అంటే ఈ సరిగ్గా రైతులు ఇవ్వకపోయేసరికల్లా మా తాతగారి మీద ఒత్తిడి తీసుకొచ్చేది. ఆ ఒత్తిడికి ఏం చేసేది, ఇక్కడ అక్కడ అప్పులు తీసుకొచ్చేసి ఆ రకం రామన్నపేట తహసీల్లో జమ చేసేది అనమాట.
దాంతో ఏమైందంటే ఆయనకు ఇక్కడక్కడ అప్పులు పెరిగిపోయి కొంత కొంత ఆస్తి మెల్లమెల్ల అమ్ముకుంటూ వచ్చిండు. సూచి పెట్టిండు దీనికి. లాస్ట్ మా వరకు వచ్చేసరికల్లా ఒక 20 ఎకరాల వరకు వచ్చేసింది. 50 వేలు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కనుక అది ఉంటే ఇక ఆ తర్వాత మేము ఏం చేసామంటే ఇక మా అబ్బాయి మా మిసెస్ ప్రెగ్నెంట్. అప్పుడు మేము ఏంటంటే నా ఎడ్యుకేషన్ కూడా గారాభంతో సరిగ్గా జరగలేదు. సరే మా పిల్లలకన్నా ముందు భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. మీరు అంతలే మా అమ్మమ్మ చనిపోయింది. మా తాతగారు ఉంటే మా తాతగారు ఇక్కడ అమ్మగారి దగ్గర ఇక్కడ ఉండేది, ఇక్కడ వచ్చేసి ఉండేది. ఇక ఆస్తి కూడా అక్కడ అమ్మేసేసాము. మొత్తం 20 ఎకరాలు అమ్మేసేస్తే 2 లక్షల రూపాయలు వచ్చాయి అంతే. అప్పుడు ఇంకా అది సిటీలో కొంచెం ల్యాండ్ తీసేసుకొని ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము రామదాపూర్ ఏరియాలో. ఇక మా సిటీకి వెళ్ళకే ముందే మా పెద్ద అబ్బాయి పుట్టినాడు ఊళ్ళోనే. తర్వాత అబ్బాయిని తీసుకొని సిటీకి వెళ్ళాము. ఇంకా రోజువారీ వారాలలో కొంచెం జాబ్ చేసుకుంటే ఇక్కడ ప్రైవేట్ లో సుమన్ చిట్ ఫండ్స్, అక్కడ ఇక్కడ ఇంకో గోపతి చిట్ ఫండ్స్ అని దొరుకుతా పని చేసుకుంటూ అట్లే ఉన్నాం. ఇంకా ఒకసారి ఈ అటామిక్ ఎనర్జీకి మామూలుగా మాకు తెలిసిన వాళ్ళు బిల్డర్స్ ఉంటాయి, అక్షయ బిల్డర్స్ అని. అప్పుడు 1985 లో వాళ్ళు మా దగ్గర సూపర్వైజర్ పని చేయమని చెప్పారు. వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ వచ్చేది. అందులో అప్పుడు ఆటోమిక్ ఎనర్జీ పోస్టులు పడ్డాయి అనమాట. అప్పుడు పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసాము. ఒక 1 year తర్వాత కాల్ లెటర్ వచ్చేసింది. కాల్ లెటర్ వచ్చేసేసినాక అప్పుడు జాయిన్ అయినాం. బెంగళూరులో పోయి జాయిన్ అయినాం. పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికే ఇంకో అబ్బాయి కూడా జన్మించాడు మాకు. 2 అబ్బాయిలు. పిల్లలు అయినాక మీకు జాబ్ వచ్చింది. మా చిన్న అబ్బాయి 1 year ఉండే అప్పుడు జాబ్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ బెంగళూరు వెళ్ళేసేసేసి అక్కడ ఒక 3 years పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాను. మా పిల్లలకి ఎలాంటి డిస్టర్బ్ కాకుండా హైదరాబాద్ లోనే స్టడీ మొత్తం అక్కడే విద్యానగర్ స్టడీ ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించాము. మరి మీరు గవర్నమెంట్ స్కూల్ చదివిండ్రు, వాళ్ళు ప్రైవేట్ చేసారు. ఎందుకని అంటే కాలం మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి. అప్పుడు అలాంటి అంటే అలాంటి అవకాశాలు లేవు, తక్కువ. ఊర్లలో ప్రైవేట్ స్కూల్ అనే లేవు. మేము హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్ గురించి అవకాశం కాబట్టి మీరు చదివింది గవర్నమెంట్ స్కూల్. ఇంకోటి మీ తండ్రి ఎక్కడైతే జాబ్ చేస్తున్నాడో అదే స్కూల్లో కూడా కొంతకాలం చదివింది, అంతే కదా? అంతే. ఇక దానికి తోడు ఇక మేము హైదరాబాద్ నుండి చాలా కష్టపడి జాబ్ ఇప్పుడు అక్కడ చేసేవారా? మరి హైదరాబాద్ వచ్చినాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు ఎట్లా ఉంటది అంటే, హైదరాబాద్ బేగంపేటలో ఆటోమిక్ మినరల్ డైరెక్టరేట్ అని ఒక విభాగం ఉంటుంది అనమాట. దాంట్లో పనిచేసే వాళ్ళం. మాకు ఆల్ ఇండియా బేస్ లో 6 months ఫీల్డ్ ఇచ్చేది అనమాట. ఈ యురేనియం అన్వేషణ గురించి మమ్మల్ని అక్కడ పంపించేసి అక్కడ అన్వేషణ సర్వే, ఫస్ట్ ఫ్లైట్ సర్వే అవుతుంది. తర్వాత గ్రౌండ్ సర్వే చేస్తారు. గ్రౌండ్ సర్వే శాంపిల్స్ సెలెక్షన్ చేసేసి ల్యాబ్ పంపిస్తారు. హైదరాబాద్ సెలెక్షన్ చేసేసి ఎక్కడెక్కడ యురేనియం నిక్షేపాలు ఉన్నాయో వాటిని గుర్తించి సైంటిస్టులు వాళ్ళు మైనింగ్ ఇస్తారనమాట. యూసీఎల్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి ఇస్తారనమాట. వాళ్ళు మైనింగ్ చేసేసేసి మనకు గవర్నమెంట్ మన బాంబేలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ పంపిస్తారు. దాంట్లో వాళ్ళు మనకు ఎందుకంటే మన కరెంట్ లో ఉత్పత్తిలో మనం చాలా అదిగి ఉన్నాం కదా, అందుకనే న్యూక్లియర్ పవర్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. పవర్ స్టేషన్ కూడా ఇప్పుడు. మరి మీరు ఎక్కడెక్కడ తిరిగేవారు? మేము రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, దాదాపుగా నార్త్ ఇండియా దాదాపుగా అన్ని తిరిగినాం. మొత్తం తిరిగారు? నార్త్ ఇండియా మొత్తం తిరిగారా? మేఘాలయ, అన్ని ఏరియాలు తిరిగొచ్చాం. మధ్యప్రదేశ్. ఓకే. మీరు పెనకాల యురేనియం ఉండేది ఎక్కువ శాతం? అంటే సర్వేలో ఒక్కో దగ్గర ఉంటుంది, ఓసారి ఉండదు. అది ఏంటంటే అది గవర్నమెంట్ సీక్రెట్స్, అవన్నీ బయటికి చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఎందుకంటే అడవి ప్రాంతం ఉంది, ఈ అడవి కానీ తర్వాత గిరిజనులది. సో అక్కడ యురేనియం ఉంది. అందుకనే ఇప్పుడు వారిని ఎంత తరిమి లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ లాంటిది ఇవన్నీ అందుకొరకే చేస్తున్నారంటారు.
సో ఇది కూడా అలాగనే అయి ఉండవచ్చు అని కూడా భావించవచ్చు కదా. నిక్షేపాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించేసి అక్కడి నుంచి చేయొచ్చు, కానీ అలాంటి అయితే ఇంతవరకు జరగలేదు. అలాంటి జరగలేదు, కానీ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఉన్నది, ఉంటది, అది నో డౌట్. అది ఉంటది. చాలా చాలా ఉంటది కదా యురేనియం అంటే, ఏముందా. సో మీ కంట్రిబ్యూషన్ లో మీకు మీకు చేదు అనుభవం ఎప్పుడైనా అయిందా మీ జాబ్ ప్రకారంగా? చేదనుభవం ఏం లేదు, కానీ నార్త్ ఇండియాలో మనకు ఉన్నట్టుగా ఫుడ్ దొరకదు, ఆహారం దొరకదు. అక్కడ ఎక్కువ రొట్టె, అది ఇష్యూ కాదు. నేనేంటంటే తక్కువ చూపు చూసేవారా అంటున్నా, ఎందుకంటే నార్త్ వాళ్ళు తప్పకుండా తక్కువ చూపు చూస్తారు సౌత్ వాళ్ళని. అంటే ఇది మాకు అలాంటిది ఏం లేదు. మీ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పోయినాం కాబట్టి మాకు గౌరవంగానే చూసేవాళ్ళు. అలాంటిది ఏం లేదు, బాగానే మంచిగానే ట్రీట్ చేసేవాళ్ళు. చేసాం. తర్వాత మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్డ్ అయ్యారు, మా నాన్నగారికి రిటైర్డ్ అయ్యారు. మా తమ్ముడు బ్రదర్ ఉంటే ఆయన కూడా చనిపోయాడు పెళ్లి అయిన తర్వాత. ఆ తర్వాత వీళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు, పెద్ద మనుషులు అయ్యారు. ఇక్కడ కూడా వ్యవసాయం చూసుకోవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది, రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నారని. నేను డిపార్ట్మెంట్ ఉన్నప్పుడే 10 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ వ్యవసాయం ప్రోగ్రామ్ మళ్ళీ చేశాను. 5 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ చేశాను హైదరాబాద్, ఇక్కడ అప్ అండ్ డౌన్ చేశాను. చేసి ఇప్పటి వరకల్లా వ్యవసాయం అంతా 28 ఎకరాల్లో సెటిల్ చేసుకున్నాం అంతా. ఇక మా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ తర్వాత అమెరికా వెళ్ళాడు, బెంగళూరులో పనిచేశాడు నోకియాలో. తర్వాత అమెరికా వెళ్ళాడు, అమెరికాలోనే ఇప్పుడు 12 years నుంచి అక్కడే పనిచేస్తాను. మీరు వెళ్ళారు అమెరికాకు? వెళ్ళలేదు, వెళ్ళాలి. ఇంకా పోలేదా? ఇదే సార్ చాలా మాకు ఇప్పటి వరకు పోవాలనే కోరికే కలగలేదు. ఓకే, ఇప్పటి వరకు వ్యవసాయం అవి ఉన్నది కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా సెటిల్, బిజినెస్ లో మంచి సెటిల్ అయ్యారు. 2 అబ్బాయిలు సెటిల్ అయ్యారు. ఇక్కడ కూడా మేము వ్యవసాయంలో కూడా దాదాపుగా అన్ని ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయినాయి. అయితే మా ఊరు ఏంటంటే పోయిన 7 సర్పంచ్లు వచ్చారు 35 సంవత్సరాల నుంచి, కానీ గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందలేదు. వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ ఆర్థిక గవర్నమెంట్ కూడా అంతే ఉన్నది కాబట్టి ప్రభుత్వం అలాంటి కూడా వీళ్ళు ప్రయత్నాలు ఎక్కువ చేయలేదు, ఏం రాలేదు కూడా. అంత సెటిల్ అయిపోయింది. అదే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నాకు రాజకీయాల్లో వచ్చి ఏమో చేయాలన్న కోరికలు ఏం లేవు, కానీ ఏంటంటే మా ఊరును డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు ఒక 3-4 years ఉండి ఏదో ఒకటి కంట్రిబ్యూషన్ ఇది కావాలి అది కావాలనుకుంటున్నారు, అయితే లేదు ఒకటి సబ్ స్టేషన్ ఇట్లాంటి మీరు చేశారు కదా. అవును, లాస్ట్ ఇయర్ నుంచెల్లే నేను దీంట్లో చేస్తున్నాను. అయితే మాకు సబ్ స్టేషన్ శాంక్షన్ అయిందని తెలిసింది. అయితే మా ఊళ్ళే భూమి చాలా పంచరాయి భూమి 450 ఎకరాలు ఉన్నది, అయిపోయింది. అందుబాటులో సబ్ స్టేషన్ కూడా లేకుండే. మా ఊర్లో ఎవరైతే పని వాళ్ళు కమ్మరి వాళ్ళంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇనాం భూములు ఇచ్చారు. అప్పుడు దాంట్లోదే కుమ్మరి వాళ్ళది రేబర్తిలో ఉండేవాళ్ళు. వాళ్ళు 40 మంది పార్ట్నర్షిప్ లో వాళ్ళు పాలోళ్ళు ఉన్నారు కాబట్టి 1 ఎకరం ఉండే. 1 ఎకరం ఉంటే ఆ ఎకరం తీసేసుకున్నాం అనమాట. అది తీసేసుకుని కొంత డబ్బు ఇచ్చేసాము మా రైతుల నుండి. ఎందుకంటే అప్పుడు సర్పంచ్ లేరు, అయితే ఊళ్ళో ఒకటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి పెట్టాము. అయితే కులానికి 2 లెక్కబడి అన్ని సభ్యులను 12 మంది సభ్యులను పెట్టేసేసుకొని కమిటీ ద్వారా మేము రైతుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేసేసి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చేసేసి సబ్ స్టేషన్ కూడా ప్లేస్ ఉపజెప్పినాము. దాదాపుగా అయిపోతుంది. ఈ నెలలో ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరేంటి ఇప్పుడు అసలు వాస్తవానికి మీ స్థాయికి సర్పంచ్ అవసరమా? నా స్థాయి గురించి నేను ఆలోచించలేదు. మా ఊరు డెవలప్మెంట్ కావాలి. మండల స్థాయిలో ఉండండి, మండల స్థాయిలో ఉంటే కాదు, ఊరు స్థాయిలో ఆయనకి ఏంది ఆయన కొదవలేదు కదా కాదు, మేము అంతా తిరగచ్చున్నాం కదా, ఆయనకి ఏంది ఆయన కొదవలేదు ఏం లేదు అసలు అంటే అని అంటున్నారు. మరి మీరేమో గిల్ల కత్తిరి ఎందుకు? లేదు అట్లని కాదు, గ్రామ స్థాయిలోనే గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోవాలి, అంతేగాని ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. గ్రామాన్ని డెవలప్ చేయక మద్దూరులో పోయేసి మండల లెవెల్లో పోయి మేము ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా ఇలాంటి వాళ్ళు ప్రశ్నించవచ్చు కదా మమ్మల్ని కావచ్చు, కానీ కాకపోతే ఇక్కడ అంతకన్నా ముందే కొంతమంది, ఎందుకంటే ఈసారి జనరల్ వచ్చేసింది, సరే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, ఈసారి అవకాశం తీసేసుకొని మా ఊరికి కొంచెం మరేమన్నా ఏకగ్రీవం చేయించుకోలేకపోయారా? మరి
ఎట్లా ఏకగ్రీవం అట్లాంటిది ఏకగ్రీవం అంటే ఇప్పుడు ఎవరిని మనం పోటీలో వచ్చే వాళ్ళను నువ్వు ఊరుకో అని మనం కరెక్ట్ అయిన అభిప్రాయం కాదు. పోటీలో దిగాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి గురించి కొట్లాడి తెచ్చుకోవాలి, చేసుకోవాలి. అంతేగాని ఎవరిని నువ్వు వద్దు నేను వద్దు అని చేసి బలవంతం చేసేసి మనం. మరి మీ పిల్లలు కూడా సపోర్ట్ చేశారా? తప్పకుండా చేశారు. ఎట్లయితే అట్లా అని చెప్పారా? ఏం ప్రాబ్లం లేదండి, ముందుకు వెళ్ళమన్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే ఏం పనులు ఏం లేవు, లీజర్గా ఉన్నా. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఊరికి ఏదన్నా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. మొత్తం మీద అటు పిల్లలు కూడా సపోర్ట్ చేశారు. అది కూడా వాళ్ళు కూడా ఒక స్థాయిలో మంచి స్థాయిలో బతుకుతున్నారు. మీకు ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేసినందుకు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు, ముందుకెళ్ళమన్నారు. సరే ఇప్పుడు అన్ని చేశారు. ఇక 5 సంవత్సరాలు విలేజ్ కూడా ఫ్రీగా ఉన్నాం కాబట్టి చెప్పారు. అది అయితే పోయిన 1 year బ్యాక్ కూడా మామూలుగా మీడియా మిత్రులు అందరినీ పిలిచాను అనమాట. మా ఊరు అభివృద్ధి దశలు లేదు, మీరు కొంచెం ముందు తీసుకెళ్ళండి అని చెప్పేసి అందరి తీసుకొచ్చేసేసి మా ఊర్లో బుర్జు సెంటర్ ఉన్నది, ఆ సెంటర్ దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడిచ్చాను, అందరితో మాట్లాడిచ్చాను. 1 గంట 2 గంటలు ధర్నా కూడా చేశాను. దాదాపు మీడియా మిత్రులు. ఇప్పుడు ఏంటి అసలు ఇంకోటి వాస్తవానికి ఇది కొంత కీలకం ఈ ప్రాంతం, మద్నూరు ఇదంతా కొంత ఎఫెక్టెడ్ గ్రామం రాడికల్స్ నుంచి ఒకప్పుడు. అయినప్పటికీ ఇది మధ్యలో ఉంది, హైదరాబాద్ కు దగ్గరనే ఉంటుంది. సో ఇటు జనగాం, సిద్దిపేట్, హన్మకొండ అంటే ఈ మిడిల్ లో ఉంటది కదా. దీనికి ఎందుకు ఈ రాకపోకలు కానీ ఇంకా ఈవెన్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఇలాంటి సమస్యలు ఇంకా కూడా ఎదుర్కొంటున్నారు. సో దీనికి పరిష్కార మార్గం లేదా? దాని గురించే మా గ్రామం చాలా వెనుకబడి ఉందన్న ఉద్దేశంతో మీడియా మిత్రం పిలిచేసేసి మాకున్న కష్టాలు, మాకు రోడ్ సరిగ్గా లేవు ఒకటి. అయితే ఇంకొకటి ఏంటంటే మాకు వర్షాకాలం వచ్చేస్తే చుట్టూ వాగులే అనమాట. మాది ఒక శ్రీలంక టైప్ లో, బయటికి రాలేము మేము. ఇప్పుడు మీరు రేపటి నుంచి వచ్చినప్పుడు చూసినప్పుడు ఒకటి కాల్వ ఉన్నది, అది కూడా ఫుల్ గా పోతుంది. అప్పుడు వెహికల్స్ పోవు. మాకు ఇటు వాగే ఉంటది, ఇటు వాగే ఉంటది, ఇటు వాగే ఉంటది. ఎటు పోయినా కూడా మేము బయటికి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి. అది వాటర్ తగ్గిన తర్వాతనే బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకనే మాకేందంటే రోడ్ సౌకర్యం కరెక్ట్ గా లేదు, అది కల్పించండి. పోతే లద్నూర్ రిజర్వాయర్ గట్టి కూడా దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది, అది నిరుపయోగంగా ఉంది. మాకు సర్వే అయింది, కొంతమంది డబ్బులు పడ్డాయి ల్యాండ్ కు, మిగతా వాళ్ళకి రాలేదు. అది కూడా కాలువలు రావాలి, మాకు కాలువలు కావాలి, వి వాంట్ కెనాల్స్, వి వాంట్ రోడ్స్ అని ధర్నా చేయించేసి మీడియా మిత్రులతో చేసినాము. అది చేసినా కూడా ఎవరు స్పందించలేదు దాని మీద, అంత పెద్దగా అదేం చేయలేదు. ఈ మధ్యనే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఒకటి లద్నూర్కి రోడ్ అని ఒకటి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి ఒక రోడ్ అయితే మట్టి రోడ్ వేశారు. అది ఎప్పటి వరకు తార్ రోడ్ అవుతుందో తెలియదు. అది దాదాపుగా ప్రోగ్రెస్ లోనే ఉన్నది. అయితే మిగతాయి కూడా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మాకు అవకాశం, ఎందుకంటే ఇప్పటి వరకల్లా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంది కాబట్టి అది చెప్పుకొని మేము ఎవరి దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళేసేసి ఏదైనా మాట్లాడాలన్నా చేయాలన్నా ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు సర్పంచ్ అయితే సర్పంచ్ మీ ఊళ్ళో సర్పంచ్ ఉంటే ఇంకా డెవలప్మెంట్ కమిటీ ఏందని అంటారు. అందుకని మనమే సర్పంచ్ అయితే ఎక్కడికైనా వెళ్ళేసి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళేసి ఎంపీ ఫండ్స్ లో, లేకపోతే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ ఫండ్స్ ను ఏదో ఒకటి అక్కడోటి కూడా తీసుకొచ్చి 5 సంవత్సరానికి ఒకటి తెచ్చుకున్నా కూడా మా విలేజ్ డెవలప్మెంట్ అయిపోతుంది. మా తర్వాత పలానా వాళ్ళు వచ్చేసేసి మా ఊరికి కొంత సర్వీస్ చేశారు అనేది అంత ఉండాలని. మరి ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండి ఉంటుంది కదా మీరు. పార్టీకి అనుబంధం అంటే మాకు మొదటి నుంచి అలవాటు లేదు కదా. పాలిటిక్స్ అంటే కదా సార్ అంతా. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉండాలంటే ఇప్పుడు మన కొత్త పోయిన వాళ్ళు ఏమంటారు, ఈయన నిన్నగాక మొన్న వచ్చారు పార్టీలో వచ్చారు అని అంటారు. అందుకని ఏంటంటే మన సర్వీస్ తెలిసిన తర్వాత ఇప్పుడు పార్టీ వాళ్ళకి కూడా మనం చేసే సర్వీస్ ఏంటనే తెలవాలి. తెలిస్తే వాళ్ళే ఆహ్వానిస్తారు మనల్ని. ఆ ఉద్దేశంతో నేను ఏ పార్టీలు వెళ్ళకుండా ఇండిపెండెంట్ గానే పోటీ చేశాను. పోటీ చేసేస్తే కాంగ్రెస్ వాళ్ళన్నా మీకు సపోర్ట్ చేయాలి కదా. చేశారు, కొంతమంది చేశారు. అయితే కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా మా ఊర్లో కొంచెం తక్కువ ఉన్నది. వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే మా ఆమ్లెట్ ఉప్పరం గడ్డ ఏదైతే ఉన్నదో అక్కడే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది, అక్కడే ఎక్కువ ఉన్నారు అనమాట. అయితే వాళ్ళకి మొదటి నుంచి ఉండేది ఏంటంటే మా ఉప్పరోని గడ్డ వాళ్ళే సర్పంచ్ కావాలి, ఒకసారనే కావాలి అని వాళ్ళ కోరిక ఉంది. మాకు ముందు ఏం చెప్పారంటే మీకు ఓటింగ్ చేస్తాం అని అంది చెప్పారు. ఆఖరి దశలో ఏదో మాట్లాడుతున్నారు, మొత్తం మీద ఏదో జరిగిపోయింది. అట్లా అనుకోవద్దు, అట్లా కూడా అనుకోని వీల్లేదు. అచ్చా, మరి ఇప్పటికైనా ఏదన్నా పార్టీకి అనుబంధంగా ఉండే అవకాశాలు ఉంటాయా? అనుబంధం అంటే పార్టీ మా సేవలు అవసరం అని పార్టీ వాళ్ళు మాకు ఏమైనా ఆహ్వానిస్తే ఆలోచించాం.
ఓకే ఏ పార్టీ ఇప్పుడు ఎట్లాగో టీఆర్ఎస్ అయితే ఆహ్వానించారు, ఎందుకంటే వాళ్ళ సర్పంచ్ బాగున్నది, ఉన్నోళ్ళు కాంగ్రెస్ కు. సో దాని ఆ విభాగంలో రేపు ఏమన్నా మండల స్థాయిలో కూడా, నేను అందుకే అన్నా కదా గీదీలకి ఎందుకు వచ్చింది సార్ మండల స్థాయిలో పోవాలని చెప్పలేదు. అది కరెక్టే గానీ అవకాశాన్ని బట్టి ఆలోచించాలి, ఇప్పుడే మనం దాన్ని ఏం చెప్పలేదు. ఇంకేమున్నదిగా అవకాశమేనా అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో ఫస్ట్ అంటున్నారు మళ్ళా రిజర్వేషన్స్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మాకు ఏంటంటే మాకు ఎంపీటీసీ కూడా రేవర్తి వంగపల్లి ఒకటే అనమాట, ఒక యూనిట్. అది అది అంటే పార్టీ లెవెల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ పైసలు కదా కుదవలేదు కదా. అంటే నా ఉద్దేశము ఎవరికైనా కానీ ఉన్నోళ్ళు అయితే పారేసుకుంటారు, అది కాదు కదా. అంటే ఆ సమస్య మీద లేదా ఆ ప్రాంతం మీద మమకారం ఉండి డెవలప్మెంట్ చేద్దామంటే ఎవరైనా కానీ సరే ఏదో ఒక పార్టీ ముందుకు వస్తుంది కావచ్చు. మనకి ఏంటంటే మాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే మా విలేజ్ డెవలప్మెంట్ కావాలనేది చాలా ఆకాంక్ష. సరే ఇప్పుడు అయిపోయింది, ఇక ఈ 5 సంవత్సరాలకు ఏం తెలియదు. ఇప్పుడు వచ్చేది అయితే జడ్పీటీసీ అంటే మేము దురదృష్టం, మా ప్రజలే దురదృష్టవంతులు. అట్లా అనుకోవద్దు, మనం అట్లా అనుకోవాలి వీల్లేదు. సరే అయిపోయింది ఇక, అవునా కదా. అంతే. సో ఇప్పుడు ఇది ఇంకోటి సార్, ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది కదా ఎప్పటికీ. చూద్దాం. ఇంకోటి ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా ఏమన్నా పిలుపు రావచ్చు, అవకాశం వాళ్ళ అవకాశం ఇస్తే ఆలోచన ఏదో ఒకటి మొత్తం మీద ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అవసరమైతే ఇంకా ప్రతిపక్షం నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అరే మాకు సంఖ్యాబలం ఎక్కువ ఉండాలని కూడా కోరుకుంటారు కావచ్చు. అవునా కదా. రేపు ఏమన్నా పార్టీ అధికారంలోకి వస్తే అవసరమైతే నామినేట్ పోస్ట్ ఇంకోటో ఏదో ఒకటి ఉంది కదా. అయినా ఇప్పుడు ఇది ఉంటుంది కావచ్చు. మరి ఏంటిది మన ట్యాక్స్ ఉంటాయి అనుకుంటాను, ట్యాక్స్ పిఎస్సిఎస్ లో అవి కూడా ఉండే అవకాశాలు అవి కూడా ఉన్నాయి, కానీ మనకు దానిలో అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చూద్దాం, అదంతా కాలం నిర్ణయిస్తాను అనుకో. సో ఎనీ హౌ మొత్తం మీద మీ ఆలోచన విధానం ఇంకెక్కువ చేద్దాం అనుకున్నారు. సో కాకపోతే అది కొంత పక్కదారి పట్టింది. సో మీ కుటుంబం సపోర్ట్ అయితే ఎక్కువ ఉంది అనుకో. మాకు ఉన్నదండి అలాంటి ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక విషయానికి, మీరు జాబ్ చేసినప్పుడు వాస్తవానికి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఎందుకు అంత అవసరం వచ్చింది? అప్పుడు కరోనా పీరియడ్, ఇంట్లో మాకు పెద్ద మనుషులు ఓల్డ్ ఏజ్ 8 years పేరెంట్స్ ఉన్నారు. ఓకే. అయితే మేము హైదరాబాద్ కి వచ్చిపోవడం వల్ల ఎక్కడైనా మాకు కరోనా తోటి ఏదైనా ప్రాబ్లం వచ్చేసిస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఒకవేళ మీరు అట్లా కాకుండా రిటైర్మెంట్ అయితే మీకు ఇంకెన్ని 21 months ఉన్నాయంటే 21 months ఇంకేమైనా ఎక్కువ బెనిఫిట్ వచ్చి ఎంపీటీ ఉంది, 2 ఇంక్రిమెంట్లు వస్తాయి అంతే, అంతకంటే ఎక్కువ వచ్చేది ఏం లేదు. 33 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత 2 ఇంక్రిమెంట్లతోటి మనం. ఇప్పుడు మీకు ఈ క్రమశిక్షణ ఎలా ఉంటుంది అసలు? మాకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకటి ఏంటంటే ఈ స్టేట్ గవర్నమెంట్ లో కాకుండా ప్రాపర్ టైం మెయింటైన్ చేయాలా, ఏంటంటే ఒక డిసిప్లిన్, ఎవరితో మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడాలి. ఇవన్నీ ఏంటంటే మేము దేశం మొత్తం తిరుగుతాం కాబట్టి మాకు కొంచెం కల్చర్ అనేది అలవాటు అవుతుంది. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలా ఏందనేది అది మాకు మొదటి నుంచి మా డిపార్ట్మెంట్ అదే డిసిప్లిన్ ఉంటుంది. ఏదైనా చట్టం లోపలనే మనం ముందుకు వెళ్ళాలా. ఓకే. సో మీరు చూడండి, మీరు అంటే మీ సర్వీస్ లో అటు కాంగ్రెస్ చూసారు, ఇప్పుడు బీజేపీ చూస్తుంది కదా, ప్రజలకు ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి, అసలు యూనియన్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, ఇంకా కూడా వీళ్ళ ఆర్థిక జీవన విధానం మారపోవడం గల కారణం ఏంది, మీరు ఏమన్నా ఆలోచించారు సార్? ఆలోచించండి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో షావుకారులు ఉండేవాళ్ళు, వ్యవసాయం చేయడానికి వాళ్ళే అప్పించేవాళ్ళు. అప్పుడు బ్యాంకులు అనేవి చాలా తక్కువ, వాళ్ళే అప్పించేది. కానీ వాళ్ళకు ఒక ఉద్దేశం ఏముండేదంటే వాళ్ళ అప్పు అనేది ఎప్పుడు తీర్చకూడదు, ఎప్పటికి కంటిన్యూషన్ ఉండాలి. అంటే ఇది పండించిన మళ్ళీ వాళ్ళే కొంటారు, మళ్ళీ వాళ్ళు ఇస్తుంటారు. అదే రొటేట్ అనేది అది కంప్లీట్ గా రైతుకు తోటి షావుకారుతో సంబంధం ఎప్పుడు తెగదన్నమాట. వాళ్ళు ఎట్లా చేస్తారంటే టైంకి ఇవ్వరు, కొద్దిగా లేట్ చేస్తారు, ఒక వారం రోజులు లేట్ చేస్తారు. మనకు సమయానుకూలంగా విత్తనాలు అవి రాకపోతే ఏమైతుందంటే, ఎరువులు రాకపోతే ఏమైతుందంటే పంట దిగుబడి తగ్గిపోతుంది. అప్పుడు షావుకారు అప్పు తీర్చలేరు, వినరా. తీర్చక అది అట్లే జరుగుతూ ఇక అది కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా మాకు తెలిసిన కొన్ని షావుకారులకు ఇంకా రైతులు అప్పునే ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా తీర్చలేదు, ఇంకా అట్లనే ఉన్నది. అయితే అదే పద్ధతిలో మన గవర్నమెంట్స్ కూడా అదే పద్ధతి అవలంబిస్తారు. ఎందుకంటే రైతు బలంగా ఉంటే గవర్నమెంట్ కి చాలా ఇబ్బంది. రైతు బలంగా ఉండే తీరుంటే ఈ రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ ఇరకాటంలో పెడతారు రైతులు.
అందుకనే రైతు ఎప్పుడైనా కానీ అడుక్కున్న వాళ్ళగానే ఉండేలాగా తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కొరత గిరత అంతే, ఇది కూడా అదే పరిస్థితి అంతే కదా. ఇప్పుడు లోన్లు అయినా ఏవైనా తీసుకున్నా ఎరువుల కొరత ఇవన్నీ అదే కదా. అదే ఏంటంటే రైతు పడిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ముందుకు రావడానికి ఎక్కడ చేస్తున్నారు చెప్పండి. కొరత అనేది ఏర్పడకుండా చేసేసేసి రైతు బలంగా చేయాలంటే ప్రభుత్వాలైనా పార్టీలైనా ఏవైనా అన్ని సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ప్రతిది కూడా టైం కు ఇస్తేనే రైతు సరిగ్గా చేసుకోగలుగుతాడు. టైంకి ఇవ్వలేకపోతే ఎవరేం చేయలేదు కదా. సార్ ఇదేంటి సార్, ఇప్పుడు నిక్షేపాలు అంటే మీరు ఈ ఏరియాలో ఉన్నారు కాబట్టి మన దేశంలో సంపద ఉంది, మన దేశంలో ప్రజానికం ఉన్నారు, అందరు ఉన్నారు, లేదని కాదు. కానీ కొంతమంది గుప్పెడు మంది ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళ చేతుల్లోనే ఈ సంపద ఉండడం వల్ల ఇంకా డెవలప్ కాకుండా పోతుంది అనడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మరి ఒకప్పటికి మనకు చూసుకుంటే మన తెలంగాణ అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాంచెల్లి ఫ్రీ కరెంట్ అని, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఆయన 6 గంటలు ఇచ్చారు, ఈయన 24 hours ఇచ్చారు. కొంత రైతు బంధు అలాంటి ఇవ్వడంతో రైతు చాలా డెవలప్ అయింది. మన దగ్గర కూడా పంటలు చాలా పెరిగినాయి. కొంచెం అభివృద్ధి దశలోనే ఉన్నది మన తెలంగాణ మంచి అభివృద్ధి. తెలంగాణ ఉద్యమంలో మీ కంట్రిబ్యూషన్ ఉందా ఏమన్నా? దేంట్లో? తెలంగాణ ఉద్యమంలో నాది ఏం లేదండి, అప్పుడు నేను ఎంప్లాయీనే. అదే అంటే లోపల అయితే ఉంటుంది కదా, ఏదో ఒకటి అభిమానం అనేది ఉంటది కదా, ఏదో పార్టీ మీద అభిమానం అయితే ఉంటది. కేసీఆర్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అంటే అభిమానమే, తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక ఆయన అంటే అభిమానమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రెడ్డి వర్గం మళ్ళా రెడ్డి వర్గం అయినా కూడా రెడ్డిలంతా ఒకేలాగా ఉన్నారు కదా. రెడ్డిల యూనిటీ అనేది ఏ కులంలో అయినా యూనిటీ అనేది లేదు, ఏ కులాలలో యూనిటీ లేదు. లేకనే ఇప్పుడు విభజించు పాలించు అనే లెక్కలో పార్టీ. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఫలితము అంటే అందరికి ఇంకా అందుతలేదు కదా సార్, ఎట్లా ఇంకా అందరికి అందుతలేదు అంటున్నాను. అందడం లేదంటే దాంట్లో చాలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ప్రభుత్వం సరైన ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఏదైనా అవుతుంది, అంతేగాని ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే ఎప్పుడైనా జనాలు మనం ఏదైనా ఇస్తే తీసుకునే లెవెల్లో ఉండాలనుకుంటారు కానీ ఎప్పటికీ అడుక్కోవాలి. అది అడుక్కోవాలి. మరి ట్యాక్స్ అంతా వీళ్ళ దగ్గర నుంచి పోతా ఉంటది, అన్ని పోతాయి, ప్రతిదీ ఇక్కడి నుంచి పోతుంది. మళ్ళీ వాళ్ళే అంటారు నా ఇంటికెళ్ళేమని ఇస్తున్నా, మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకుంటే మళ్ళీ మీకే ఇచ్చు అంటారు. ఏంది ఇది అంటే? మరి ఇంకెప్పుడు జనాలకు అర్థం కావాలి? ఇది ఏం అర్థమైనా కానీ అర్థమేం కాదు, ఇది వ్యవస్థ ఇట్లే జరుగుతుంది, అంతేనా? దీన్ని ఎవరు మాట్లాడారు. సో ఇప్పుడు మీరు అమెరికా మీ అబ్బాయి ఉన్నాడు కదా, అక్కడి వాతావరణం ఇక్కడి వాతావరణానికి తేడా ఉంటది అనేది ఆల్రెడీ వాళ్ళు ఫోన్ లో చెప్తూనే ఉంటారు, మీరు కూడా వింటే ఉంటారు కదా. సో అక్కడలా కావాలంటే ఇంక ఇక్కడ ఎంతకాలం పడుతుంది? అది ఏంటంటే జనాభా తక్కువ, భూ వైశాల్యం ఎక్కువ. ఏ జనాభా తక్కువ సార్, మనోళ్ళ పోయి అక్కడ ఉన్నారు, మనది ఎక్కువ, మనోళ్ళ పోయి అక్కడ ఉంటారు. ఇప్పుడు అదే ఉంటూరు కానీ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి తక్కువ ఉన్నది, భూ వైశాల్యం ఎక్కువ ఉన్నది వాళ్ళది. మన జనాభా ఎక్కువ ఉన్నది, భూ వైశాల్యం తక్కువ ఉన్నది. ఓకే, కాబట్టి ఏంటంటే మన జనాభా ఒకటి ఏం చెప్తారంటే జనాలు మాకు జాబులు దొరుకుతలేవు అంటారు, కంపెనీలలో మాకు వర్కర్స్ దొరుకుతలేరు అంటారు. మరి తారతమ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనలో అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాతావరణానికి అయితే మీ ఊరికైతే మళ్ళీ అట్లనే సేవలో ఏదో ఒకటి అయితే హెల్ప్ఫుల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. అవును, మీకంటే ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు కదా. అవును, మేము నార్మల్గా ఏంటంటే మా ఊర్లో ఐకేపీ సెంటర్ ఒడ్లు ఎండబోసుకోవడానికి సెంటర్ కు భూమి లేదు, దానికి 1 ఎకరం భూమి ఇద్దాం అనుకున్నాను. నేను ఒక సర్పంచ్ గెలిస్తే 1 ఎకరం భూమి ఇద్దాం. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇవ్వాలంటే నాకు గుర్తింపు లేని పని నేను ఎందుకు చేస్తాను చెప్పు? నన్ను ప్రజలు గుర్తించినప్పుడే కదా నేను గుర్తించేది. నన్ను గుర్తించినప్పుడు నేనెందుకు ప్రజల గురించి ఎక్కువ ఆలోచించాలా? భవిష్యత్తు అప్పుడు ఇద్దాం లేండి, అప్పుడు అవసరం ఉంటే ఇద్దాం. మాకు ఈ ఆమ్లెట్ వీళ్ళకు నీళ్ళ వసతి, మంచినీటి వసతి లేదు. డ్రింకింగ్ వాటర్ మా ఊళ్ళో వచ్చి తీసుకెళ్లేవారు, వాళ్ళకి వాటర్ ప్లాంట్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా పోతే అక్కడ గుడి కూడా ఇదివరకు ఉన్న రాజకీయ నాయకులు ఒక 50,000 ఇచ్చారు, అంతవరకే కన్స్ట్రక్షన్ చేశారు, ఏం చేయలేదు. అక్కడ కూడా 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. మా ఊళ్ళ గుడికి కూడా 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇకపోతే ఎక్కడ అవసరం అక్కడ ఇక ఊర్లే చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి ఒక 5,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలి. అవసరం లేదు, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఒకరికి ఇస్తే ఇంకోరు కూడా ఈర్షపడతారు, వాళ్ళకి కావాలనుకున్నప్పుడు అదనమాట. పోతే పెళ్లిళ్ళు కూడా మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా 5,000 మన మొత్తం మీద ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు.
పోతే ఆడపిల్లలు జన్మిస్తే వాళ్ళకు ఫిక్స్డ్ చేద్దాం. ఏ సార్ ఇప్పుడు ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయండి సార్, ఏదైతే ఏంటదా? ఏదైతే కదా సార్ ఇక అదే కాకుండా పేరంతా ఉంటుంది మరి ఇక. అదే కాకుండా ప్రతిభావంతులైన యువకులకు వాళ్ళకు కూడా హయ్యర్ కోచింగ్ పోతే వాళ్ళకి ఫీజులు కూడా చెల్లిస్తాను అన్నాను. విన్నారా? సో ఇది అవసరం సార్. ఇదైతే యువతకు అవసరం కదా. Yes, ఇదైతే చాలా మంది డబ్బులు లేక కోచింగ్ పోలేక వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కదా, దాని గురించి అది కూడా ఇవ్వాలని. సో ఎవరన్నా ఇప్పుడైతే దీనికి మాత్రం స్టాండ్ గా ఉంటారు కదా ఉంటాను. ఇప్పుడైతే, తప్పకుండా అంతే కదా. తప్పకుండా. ఎవరన్నా కోచింగ్ తీసుకునే వాళ్ళు సార్ అప్రోచ్ కానీ ఓకే. అది పోతే ఇంకేంటంటే మా ఊరు విషయంలో ఇది నా సొంత నిధులతో ఏర్పాటు చేయాలనుకున్నాను. అవును. ఇక మిగతా ఏంటంటే మాకు కెనాల్స్, రోడ్స్, ఓకే, పోతే కమ్యూనిటీ హాలు, పోతే ఇంకా ప్రభుత్వం ప్రజల సహకారంతో ముందుకు పోవాలనుకున్నాను. ఓకే సరే. ఇప్పుడు కూడా ఆ మేనిఫెస్టో ఏంటంటే మా ఊరు ప్రజలు ఏమన్నారంటే, ఎవరైనా వచ్చి ఎలక్షన్ల ముందు ఇలాంటివి చెప్తారు, మాకు ఎవరు చేయడం లేదు, ఏం లేదు, అందుకే మా ఊరు ఇలా ఉంది అది అని చెప్పారు. అయితే దానికి ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ తీసుకొని ఇవన్నీ టైప్ చేయించి గ్రూప్ లో పెట్టాను. పెడితే మాకు ఆపోజిషన్ వాళ్ళు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్షన్ టైంలో ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల ప్రభావితం అయిపోతారు ఓటర్లు అని చెప్పేసి వాళ్ళు నా మీద కేసు కూడా ఫైల్ చేయించారు. కేసు అయింది దానికి. అవును, ఏదో ఇప్పుడు ఆవేశంలో చేసారంటే అయిపోయా, కానీ ఇప్పుడు మాత్రం ఇంప్లిమెంట్ చేయండి చూద్దాం ఇప్పుడు. అవునా కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రభుత్వాలు కూడా హామీ ఇస్తాయి కదా, మరి వాళ్ళ మీద కూడా కేసులు కావాలి కదా. పెద్దోళ్ళ విషయాలు వేరుంటాయి, చిన్నోళ్ళ విషయాలు లేదు సార్. అంతే కదా. లేదు, కోర్టు కూడా అడిగినాయి, మీరు హామీలు ఎందుకు ఇస్తారు, ఎందుకు మీరు దాన్ని అమలుపరుస్తారు, దీనికి ఉన్నటువంటి ఏంది నాణ్యత ఏంటి, అసలు పరిణామం అవునా కదా సార్, దానికి పరిణామం ఉన్నది కదా. దాంతోనే ప్రజలలో నాయకుల మీద రావాలి, నమ్మకం అవుతుంది. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిది, మరి ఎందుకు చేశారు ఇప్పుడు కాదు అది. ఈవెన్ ఏది మన కేసీఆర్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కోర్టులు అడిగినాయి కూడా. అవును. అది నాయకులు ఏదన్నా ఇయ్యగలిగితేనే వాగ్దానాలు ఇవ్వాలి, లేకపోతే వాగ్దానాలు ఇస్తే దీని వల్లనే ప్రజలలో నమ్మకం కోల్పోతారు. దాని వల్లనే అది మీకు చిన్న కేసే, అది పెద్ద కేసే ఉండదు. పర్వాలేదు ఏంటి, రాజకీయంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయకుడికి ఒక కేసు ఉంటుంది. సో ఇదండి మాక్సిమం. సరే, తను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఈవెన్ ఇప్పుడైతే తన అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి సమయం అది. కోచింగ్ తీసుకునే వాళ్ళు తప్పకుండా సార్ని అయితే తెల్ల కమలగడ్డి గారి దగ్గరికి వస్తే ఈ ప్రాంతం వాళ్ళు కనీసానికి అట్లాంటిది కూడా వెసులుబాటు ఉంటుంది. సరే చూద్దాం, రేపు రాబో కాలంలో ఏదో ఒక పార్టీలో ఉండి మీ యొక్క సేవలు ఎంత అవసరమో అంత ఉపయోగించుకుంటారని కూడా ఆశిద్దాం సార్. నమస్కారం.